హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా స్కూల్లో అయితే యాన్యువల్ డే జరుగుతుంది. సో దానికి ప్రిపరేషన్ అయితే స్కూల్లో అయితే జరుగుతుందండి. మేమైతే బయట ఇన్విటేషన్కి ఇవ్వడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకొని ఇన్విటేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫోన్ పెట్టేసి ఇక్కడ వాటర్ యాపిల్ అయితే కోసుకొచ్చామండి. అవి చూపిస్తున్నాను. ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత స్కూల్లోకి అయితే పూలు అయితే తెచ్చుకున్నామండి. మల్లెపూలు, కనకంబరాలు, మర్మము ప్లస్ దవనం అంటారు. ఇంకా ఈ మూడింటిని కలిపి చక్కగా అల్లేసుకున్నాము. ఈవినింగ్ టైం ఉండదు, ఎందుకంటే మధ్యాహ్నం ఫుడ్ వస్తుంది కదా. ఫుడ్ అయితే బాక్సులలో పెట్టేసేయాలి కాబట్టి ఇంకా టైం ఉండదు. కాబట్టి ఈవినింగ్ హడావుడిగా ఉంటుందని చెప్పేసి స్కూల్లోకి అయితే పూలు తెచ్చి పూలు అల్లుకున్నాము. ఈలోపు ఫుడ్ వచ్చిందని కబురు పంపించారు. అంటే పిల్లలు వచ్చేసారు, ఫుడ్ వచ్చిందని తొందరగా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఎర్లీగా వచ్చేసేయాలి, 5:30 కల్లా వచ్చేసేయాలి. సో ఇక తొందరగా ఫుడ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. ఫుడ్ ఏంటంటే టమాటా బాత్ అండ్ పులిహోర అయితే తెప్పించారండి. టమాటా రైస్ వేడిగా ఉందని చెప్పేసి ఫస్ట్ పులిహోర అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. చూడండి అసలు ఎంత గోలగోలగా చేస్తున్నారు. చూడండి, గోల్గా చేసిన మా టీం అంతా కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ అయిపోయిందండి. బాక్సులలో ఇగో టమాటా బాత్ అయితే వేడిగా ఉంది. ఇగో పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చాలా ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తామో కలవమో, ఏ టీచర్ వస్తారో, ఏ టీచర్కి ఇబ్బంది అవుతుందో ఏంటో అని చెప్పేసి ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా. అందుకని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మా టీచర్స్. ఇంకా ఇలాపు సార్ వచ్చేసి ఫుడ్ టైం అయింది కదమ్మా, లంచ్ టైము తినేసేయండి అని చెప్పేశారు. అందుకని అందరం కలిసి తలా ఒక బాక్స్ తీసుకొని తింటున్నాము. ఇంకా ఇక్కడైతే ఇంకా డిస్కషన్ అండి. ఇంకా ఫుడ్ తింటూ సాయంత్రం ఏ చీర కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఫుడ్ అయితే తింటున్నాము. ఈలోపు టమాటా రైస్ అయితే చల్లారిపోయింది. ఇంకా అది కూడా ప్యాక్ చేసేసి ఇంకెవరు డ్యూటీలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. ఎవరి డ్యూటీలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. సాయంత్రం ఏ టెన్షన్ లేకుండా అందరూ ఫంక్షన్ని విజయవంతంగా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఫుడ్ అయితే తినేసేసాము. ఇంకా ఇక్కడ ఒకసేపు రిలాక్స్ అవుదాం, ఇప్పుడే కదా తినేసింది అని చెప్పేసి రిలాక్స్ అవుతుంటే ఈలోపు మేడం స్ప్రైట్ అండ్ థమ్స్అప్ అయితే తెప్పించారండి. ఇక అవి తాగుతూ కూల్గా ఇంకా అన్ని ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ జోకులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. మొత్తానికి ఫుడ్ అయితే బాక్సులో సర్దడం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక నెక్స్ట్ కదా డైజెషన్ అవ్వదని చెప్పేసి థమ్స్అప్ స్ప్రైట్ అయితే తెప్పించారు మేడము. నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్ డే ఉందంట. సో నెక్స్ట్ డే మేము అందాం కదా అని చెప్పేసి ముందు రోజు అయితే తెప్పించారు. సో ఇంకా అవి తాగేసిన తర్వాత ఒక చిన్న రీల్స్ అయితే తీసుకుంటున్నామండి మేడమ్స్ తోటి. ఈ మేడము వాళ్ళకి నర్సరీ మేడము. సో ఎప్పుడు మీ ఇద్దరే ఉంటారా అని చెప్పేసి మిగతా టీచర్స్ జోక్ వేస్తున్నారు. ఇక్కడ ఆయమ్మ వాళ్ళతో సర్దిపించాము. ఇంకా నేను ఈవినింగ్ ఏమేమి కట్టుకోవాలి, ఏమేమి పెట్టుకోవాలని చెప్పేసి ముందుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శ్లోకాలంలో నేర్పిస్తున్నారు, ఫారెన్ యూనివర్సిటీలో నేర్పిస్తున్నారు. ఇక్కడైతే మా కరెస్పాండెంట్ సార్ స్పీచ్ అయితే ఇస్తున్నారు. మా టీచర్లు చూడండి ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారో, చాలా బాగున్నారు. మేడంలు అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. లాస్ట్ టైంలో ఫోటోలు తీసుకోవడం కుదరదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే తీసుకుంటున్నాను. ఈ బాబు చూడండి లిఫ్ట్కి పోయిందని ఏడుస్తున్నాడు. చిన్న పిల్లలు కూడా ఏదో ఒక రోజు అది పతనం అయిపోతుంది. కాబట్టి ఒక రైట్ డిసిప్లిన్ మేక్స్ యు రైట్ పర్సన్. వితౌట్ డిసిప్లిన్ యు కాంట్ మేక్ ఎనీథింగ్ రైట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే మా పిల్లల డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చక్కగా ఉంది కదా స్టేజ్. ఎందుకంటే అందరు పేరెంట్స్ తోటి చాలా ముద్దుగా చాలా చక్కగా క్యూట్గా ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ ఇద్దరు పిల్లలకైతే పేరెంట్స్ రాలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే పట్టుకొని అలా ఊపుతున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరు పేరెంట్స్ ఇలా స్టేజ్ ఎక్కి నిండుగా ఉండడం బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ పాట అయితే నా డ్రీమ్ అండి. ఎప్పటి నుంచో నా చాలా డ్రీము, ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నాను. బట్ ఈ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా చక్కగా మా పిల్లలైతే డ్యాన్స్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉన్నారు కదా. మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఇక నేను చూపిస్తున్నాను మా పిల్లలకి ఎలా వేయాలి ఏంటనేది. నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి.
ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి మా స్కూల్లో ఫంక్షన్ అయితే. ఇక మా పిల్లలు ఇట్లా వేస్తున్నారు. ఇక్కడ నుంచి నేను కొన్ని స్టెప్స్ అయితే మర్చిపోతుంటారు కదా పిల్లలు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా చక్కగా నన్ను చూసి వేసేసారు. ఇక్కడ సీరియల్గా ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా 10th క్లాస్ వరకు డ్యాన్స్లు అయితే వేపిస్తూ ఉన్నారు సీరియల్గా. ఈలోపు నేను ఇంకా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుంది. చేతులకి గోరింట్లా పెట్టుకున్నా కదా, దాంతో కొంచెం వీడియో అయితే తీస్తున్నాను. చాలా చక్కగా ఉంది, చాలా బాగా అనిపించిందండి ఈ సంవత్సరం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఒకటి మించి ఒకటి, ఒక క్లాసు చాలా బాగా వేశారండి. చాలా అంటే చాలా బాగా వేశారు. ఈ సంవత్సరం డ్యాన్స్ మాస్టర్ కూడా చాలా బాగా వేయించారు. మా పిల్లలకైతే డ్యాన్స్ మాస్టర్ అయితే ఎవరు ఉండరండి. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ వాళ్ళకైతే మేమే నేర్పించుకుంటాము. ఇక్కడ వేసే పిల్లలు మాత్రం నర్సరీ పిల్లలండి. చాలా చక్కగా క్యూట్గా ఉన్నారు కదా స్కై బ్లూ డ్రెస్లలో, చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఎల్కేజీ వాళ్ళది, తర్వాత ఇట్లా నెక్స్ట్ అయిపోయిన తర్వాత మా టీచర్స్కి అయితే సన్మానం చేసాము మేము. మా కరెస్పాండెంట్ సార్ వాళ్ళ వైఫ్కి ఒక సాల్వా కప్పేసి ఒక బొకే ఇచ్చేసి ఆ మేడంకి అయితే సన్మానం అయితే చేసామండి అందరం టీచర్స్. ఇలా అయితే ఇంకా సన్మానం చేసిన తర్వాత ఒక స్టెప్ అయితే వేసి ఇంకా కిందకైతే వచ్చేసాము. నెక్స్ట్ హైయర్ సెక్షన్ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తుండగా ఇక్కడ మేము కూడా వేయాలని చెప్పేసి అనుకుంటూ అందరు టీచర్ని అయితే లాగుతున్నాను నేను. అందరి చేత వేపిద్దాము సరే, మనం స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, సో కింద అయితే ఏముండదు కదా అని చెప్పేసి కింద డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క టీచర్ని అయితే నేను లాగి అందరిని అయితే ఆ సైడ్కి అయితే తీసుకొచ్చాను. ఈలోపు మా పిల్లల్ని అయితే ఎక్కించారండి స్టేజ్ మీద. ఇంకా సరే నెక్స్ట్ సాంగ్ అయిపోయిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ మా పిల్లలకైతే నేను కూర్చొని నేను వేస్తుంటే మా పిల్లలు అక్కడ వేస్తున్నారు. సో అంటే పిల్లలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, బట్ కొంచెం అక్కడక్కడ మిస్ చేస్తుంటారు కదా, అవి అయితే కొన్ని చూపిస్తున్నాను పిల్లలకి. నేనైతే నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి మా పిల్లలతోటి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఏ మూమెంట్ని కూడా మిస్ చేసుకోకుండా. ఇక్కడ అందరిని గ్యాదర్ చేస్తాం కదా, నెక్స్ట్ నా సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరిని ఒక్కొక్కరిని లాక్కొచ్చి ఇలా అయితే డ్యాన్స్ చేస్తున్నాము. అప్పుడు సాంగు చందమామ సాంగు ఏదో సంథింగ్ వస్తుంది, అందుకని చందమామని చూపిస్తున్నాం మేము. సో ఇంకా అక్కడ మా పాప స్పెట్స్ పెట్టుకోమా అని చెప్తుంది, అందుకని నేను స్పెట్స్ పెట్టుకొని ఎలా ఉన్నాను ఏంటని అడుగుతున్నాను. బాగానే ఉంది అని చెప్పేసి అనింది. నాకే అంత అది స్కై బ్లూ కలర్ కదా, సో కనపడట్లేదు అని చెప్పేసి నేనే తీసేసి మళ్ళీ డ్యాన్స్ అయితే వేస్తున్నాము కింద. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ టైం అయింది కదా, ఫుడ్ వెళ్ళి తినేసి రాపండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ ఎగిన వరకు చాలు అని చెప్పేసి మేము కూడా ఫుడ్కి అయితే వెళ్ళాను. ఇంకా మా పాప అయితే 2 ప్యాకింగ్ అయితే తీసుకొచ్చింది. సో ఇక నాకొకటి మా పాపకొకటి ఇక తినేసి మళ్ళీ కాసేపు ఎంజాయ్ చేస్తామంటే ఇంకెంత ఎంజాయ్ చేసినా కానీ నిద్ర వచ్చే టైం కదా. సో టీచర్స్కి కూడా మెడల్ అయితే ఇచ్చారండి లాస్ట్. ఇంకా చాలా బాగా ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారని చెప్పేసి ప్రతి ఇయర్ టీచర్స్కి అయితే ఏమి ఇవ్వరు, ఈ ఇయర్ మాత్రం మెడల్ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క టీచర్స్కి. సో అది అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని ఎవరింటికి వాళ్ళకి పంపించేసేసి ఆ చైర్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆయమ్మల చేత సర్దిపిచ్చి ఇంకా ఎవరింటికైతే వాళ్ళు లేము. నైట్ 11:30 అయితే అయిందండి ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేంత వరకు. ఇక్కడ లాస్ట్ స్టేజ్ మీద ఒక స్టెప్ అయితే వేసాము. ఇక్కడ మా పిల్లలు బయట అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ సాంగ్స్ వింటూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు కదా, ఇక చాలా మిస్ అవుతాం కదా అని చెప్పేసి నేను కూడా లాస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒకసేపు ఫోటోలు తీసుకొని వాళ్ళకి అయిపోయి ఇచ్చేసి నేనైతే గుడ్ నైట్ చెప్పేసి వచ్చేసాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మా పిల్లల డ్యాన్స్లు మా ఎంజాయ్మెంట్ చూసారు కదా కామెంట్ చేసేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.